కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పీచుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో భాజపా పార్టీ నుండి ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకున్నందున మాట ఇచ్చిన ప్రకారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ 10 లక్షల రూపాయల నిధులను గ్రామానికి అందజేస్తున్నట్లు ప్రొసీడింగ్ కాపీని సర్పంచ్ సామరాజిరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఇలాంటి గ్రామాలు ఆదర్శమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో గ్రామాలను మరింత అభివృద్ధి పరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా భాజపా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్, గునుకులకొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, మచ్చ మురళి, మచ్చ బాలరాజు, కుర్ర హరీష్, గుంటుక లక్ష్మీపతి, వార్డు సభ్యులు తదితర భాజపా శ్రేణులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆ గ్రామానికి ఎంపీ ల్యాడ్స్ 10 లక్షలు ఇస్తా అని చెప్పి అవి చెప్పడం పెద్ద మనుషులు అందరూ వచ్చారు. అవి మాట ఇచ్చిన ఇదంతా ప్రభుత్వాలు కూడా ఇస్తుండే. దీనికోసం అంటే ఊర్లో అందరు కలిసి ఉండాలి, లేకుంటే పోటీ చేస్తే ఇది ఈ గ్రూప్ ఆ గ్రూప్ ఈ గల్లీ ఆ గల్లీ ఈ పార్టీ ఆ పార్టీ కాబట్టి అభివృద్ధి సీదా సాఫీగా జరుగుతుందని చెప్పి ఏకగ్రీవంగా గెలిచేవాడికి గెలిపించిన వాడికి ప్రోత్సాహిస్తారు. అట్లా నేను చేసిన ఈ కర్నూలు పార్లమెంట్లో ఏకగ్రీవంగా గెలిచినటువంటి బీజేపీ తరఫున గెలిపిన సర్పంచ్ అందరూ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తా చెప్పన్నా. అందుకే అది పట్టుకొని అలా చెప్పి రాలేనాడు నేనే ఇచ్చిన 10 లక్షల రూపాయలు అలా కూడా కొంత ఇష్టం ఏడుస్తాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా ఈజీఎస్ పైసలు వస్తాయి. ప్లస్ వాటర్ ప్లాంట్ జిమ్ కూడా నిధులు ఇస్తూనే ఉంటాను. ఈ 10 లక్షలు మాట ఇచ్చిన వాటి ఆ మాట మీకు వచ్చి ఏకగ్రీవం సర్పంచ్ ఎన్నికలలో ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు బండి సంజయ్ మినిస్టర్ హోంశాఖ సహాయ మంత్రి గారు మొదలే ప్రకటించండి. ఏది 10 లక్షలు ఇనాన్మతి చేసుకుంటే గ్రాంట్ ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రకారం మాటలు నిలబెట్టుకొని పీచుపల్లకు గ్రామ పంచాయతీకి వచ్చేసి మాకు గ్రాంట్ కొరకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. గ్రామ అభివృద్ధి కొరకు మాకు సహకరిస్తా అన్న ప్రకారము ఇప్పుడు ఇది 10 లక్షలు గ్రాంట్ ఇచ్చిండు.